భావి భారత పౌరులైన విద్యార్థుల్లో దేహదారుఢ్యాన్ని పెంపొందించే వ్యాయామ ఉపాధ్యాయులకు క్రీడా శిక్షణ ఇచ్చే రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ కళాశాల అది. వేలాది మంది పీఈటీలను తయారు చేసిన ఘనత ఆ కళాశాలది. అక్కడ సీటు వస్తే చాలు పీఈటీ అయిపోయినట్లే అనే స్థాయి నుంచి ఉన్న సీట్లు కూడా పూర్తి కాని స్థితికి చేరుకుంది. వసతులు కొరవడి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. కూటమి ప్రభుత్వమైన కళాశాలను బాగుచేసి పూర్వ వైభవం తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇది ఏలూరు జిల్లా గోపన్నపాలెంలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల. రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ కళాశాలగా చెప్పుకునే ఈ కళాశాల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. ఒకప్పుడు ఈ కళాశాలలో చేరితే ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడుగా ఉద్యోగం ఖాయం అనే పేరుండేది. దాంతో వందలాది మంది విద్యార్థులు ఇక్కడ సీటు కోసం పోటీ పడేవారు. అయితే ఇదంతా గతం. కళాశాలకున్న మంచి పేరు విని గేటు వరకు వస్తున్న విద్యార్థులు ఇక్కడి వాతావరణం పరిస్థితుల్ని చూసి అటు నుంచటే వెనక్కి వెళుతున్నారంటే ఈ కళాశాల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత పాలకుల నిర్లక్ష్యంతో కనీస సౌకర్యాలకు నోచుకోక విద్యార్థుల వసతి గృహాల నుంచి తరగతి గదుల వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఈ కళాశాలకు గతంలో మంచి పేరుండేది. సుమారు 440 సీట్లు కలిగి క్రీడా గురువుల్ని తయారు చేసే ఈ కళాశాలపై గత పాలకులు సీత కన్నేయడంతో ప్రస్తుతం కేవలం 103 మంది విద్యార్థులే ఉన్నారు. 24 మంది బోధనేతర సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 6గురితోనే నడిపిస్తున్నారు. కళాశాలలో 9 మంది శాశ్వత అధ్యాపకులు అవసరం కాగా ప్రిన్సిపల్ మాత్రమే ఉన్నారు. 2 తాత్కాలిక అధ్యాపకులతోనే కొన్ని నెలలుగా నెట్టుకొస్తున్నారు. వీరికి 6 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. ఇక ఇక్కడ చదువుకునే విద్యార్థులకు అందుతున్న వసతులు సౌకర్యాలు చూస్తే ఇది కూడా కళాశాలేనా అనే అనుమానం రాకమానదు. కిటికీలు లేని వసతి గృహాలు, కూలేందుకు సిద్ధంగా ఉన్న పైకప్పులు, వర్షం వస్తే నిండిపోయే గదులు, తలుపులు లేని మరుగుదొడ్లు, చీకటి గదుల్ని తలపించేలా హాస్టళ్లు. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, కళాశాల మొత్తం సమస్యల తిష్టే. బాయ్స్ హాస్టల్ అయితే మాత్రం వర్షాకాలంలోనైనా అసలు ఉండలేము. అన్ని కన్నాలు పడిపోయి చాలా దారుణంగా ఉన్నాయి. కాకపోతే అలాగే దాదాపుగా 50 మంది 54 మంది ఉన్న బాయ్స్కి దాదాపుగా 5 బాత్రూమ్సే ఉండడం జరిగింది. మార్నింగ్ 6:30కి గ్రౌండ్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది బాత్రూమ్స్ తక్కువగా ఉండడం వల్ల. దాదాపుగా ఇక్కడ 400 మంది ఉండాల్సిన స్ట్రెంత్ టీచర్స్ కొరత వల్ల జాయిన్ అవ్వాల్సిన కూడా జాయిన్ అవ్వలేదు. ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల చాలా మంది స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది. 400 మెంబర్స్ ఉండవలసింది 100కి తగ్గిపోయారు. చాలా మంది పీసెట్కి అప్లై చేసి కాలేజ్ ఉన్న గౌరవాన్ని చూసి వస్తున్నారు. బట్ హాస్టల్ని చూసి అందరూ వెళ్ళిపోతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే మాకు మెయిన్ హాస్టల్స్ ఉండాలి, బిల్డింగ్స్ కట్టాలి. అండ్ ఇంకొకటి, మాకు వర్షం పడేటప్పుడు గ్రౌండ్ అంతా తడిచిపోవడం వల్ల అప్పుడు మాకు క్లాసెస్ అనేవి జరగట్లేదు. సో మాకు ఇండోర్ స్టేడియం ఒకటి కావాలి. 2 ఇయర్స్ కోర్సు సక్రమంగా జరగాలంటే మాకు ఇండోర్ స్టేడియం కూడా కావాలి సార్. హాస్టల్ సదుపాయం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది కాలేజీలో. అసలు హాస్టల్ వర్షాకాలం వస్తే అసలు పడుకోవడానికి అసలు ఉండదు, వర్షం పడతా ఉంటుంది. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సేమ్ పరిస్థితి. నెక్స్ట్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు. వర్షాకాలంలో మేము గ్రౌండ్ చేయడానికి ఇండోర్ స్టేడియం అంటూ ఒకటి కావాలి. మెస్ అనేది సరే బాగోలేదు. మెస్కి మేము ఓన్గా అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. మాకంటూ ఒక గవర్నమెంట్ మెస్ పెడితే ఇక్కడ ఉన్న స్టూడెంట్లు కూడా ఎక్కువ మంది జాయిన్ అవ్వడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యా విభాగంలో ఉన్న ఈ కళాశాల ఉన్నత విద్యా కళాశాలగా మారడంతో ఇక్కడ పనిచేసే అధ్యాపకుల సంఖ్య తగ్గిపోయింది. ఓవైపు బోధనా సిబ్బంది కొరత, మరోవైపు వెక్కిరించే సౌకర్యాల నడుమ కళాశాల ప్రతిష్ఠ మసకబారింది. దాంతో విద్యార్థుల సంఖ్య క్రమేపీ పడిపోయింది. ఇటీవల కళాశాలను సందర్శించిన ఎంపీ మహేష్ కళాశాలను అభివృద్ధి చేసేందుకు ₹1 కోటి ప్రకటించగా వసతి గృహాల నిర్మాణం, జిమ్, ప్రహరీ నిర్మాణం కోసం పలు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపినట్లు కళాశాల ప్రిన్సిపల్ చెప్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు పీఈటీస్ అందరూ ఇక్కడ లెక్చరర్స్గా ఉండటం వలన అందుబాటులో ఉండి ఎక్కువ మంది లెక్చరర్స్ ఉండేవాళ్ళు. ఈ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత నన్ను వేరే డిగ్రీ కాలేజ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దరిదాపుగా 1.5 సంవత్సరం వితౌట్ లెక్చరర్స్ నేను టెంపరీ స్టాఫ్ని పెట్టుకొని రన్ చేయడం జరిగింది.
గెస్ట్ ఫ్యాకల్టీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే వాళ్ళకి జీతాలు రాకపోవటం వల్ల మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వాలి, ఇద్దరు మాత్రమే జాయిన్ అయ్యి వారు 9 నెలల నుంచి వితౌట్ శాలరీస్ పనిచేస్తున్నారు. 440 స్ట్రెంగ్త్ ఉన్న కాలేజీ 100కి పడిపోయింది. బికాజ్ స్టాఫ్ లేకపోవటం, ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవటం వల్ల పిల్లలు ఎవరు జాయిన్ అవ్వట్లేదు. మరి త్వరలోనే కాలేజీకి మంచి కాలం వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. స్టాఫ్ని త్వరగా వేసినట్లయితే మాకు పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే 8 మంది చెప్పాల్సిన పాఠాలు ఇద్దరే చెప్పడం వలన కొంచెం మేము విద్యార్థులకి న్యాయం చేయలేకపోతున్నాం. అధికారులు ఈ కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారుతుంది అనడంలో సందేహం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.